యాక్చుయేటర్స్. సో మీరు ఈ మధ్యన చూసినట్లయితే కార్స్లో ఇప్పుడు వస్తున్న లగ్జరీ కార్స్లో ఆటోమేటిక్ వైపింగ్ సిస్టమ్స్ కానీ లేదంటే ఇరిగేషన్ సిస్టంలో ఆటోమేటిక్గా వర్షం వస్తున్నప్పుడు ఫీల్డ్స్లో వాటర్ ఆగిపోవడం కానీ ఇవన్నీ మీరు చూసినట్లయితే అసలు ఎలా జరుగుతున్నాయి. సో అవి తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు తెలుసుకుంటారు. సో లెట్స్ గో ద వీడియో. దిస్ ఇస్ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ప్రాయిడ్ బాక్స్. సో గైస్, మనం ఇందాక ఫన్ ఫ్యాక్ట్ చెప్పుకున్నాం కదా. సో అసలు వైపర్స్ అని ఎలా వర్క్ చేస్తాయి, సో అది అంతా కూడా మనం నేర్చుకోబోయే సెన్సార్ ఉంటుంది. సో మనం నేర్చుకోబోయే సెన్సార్ ఏంటంటే రైన్ డ్రాప్ సెన్సార్. ది రైన్ డ్రాప్ సెన్సార్ 25 డైమెన్షన్స్ లో వన్ ఆఫ్ ద సెన్సార్. సో ఈ సెన్సార్ క్రియేట్ అయ్యి ఆ వైపర్స్ కోసం కానీ ఇరిగేషన్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా ఈ సెన్సార్ బేస్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. సో లెట్స్ గో ఇన్ ద వీడియో. వెయిట్, కానీ ఫస్ట్ వీడియోలోకి జంప్ చేయబోయే ముందు మీరు మా పాత వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ లెట్స్ గో ద ఛానల్ అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద ప్రాయిడ్ బాక్స్. అండ్ గంట కూడా కొట్ట మర్చిపోకండి. సో లెట్స్ జంప్ టు ద వీడియో. రైన్ డ్రాప్ సెన్సర్. సో రైన్ డ్రాప్ సెన్సర్ అంటే ఏంటి చూద్దాం. రైన్ డ్రాప్ సెన్సర్ ఈజ్ అ డివైస్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. సో రైన్ డ్రాప్ సెన్సర్ అంటే ఏం చేస్తుంది, ఒక ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్, ఎంత వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి, సో అసలు రైన్ అనేది ఎప్పుడు వస్తుంది, ప్రెసెన్స్ ఆఫ్ రైన్ అండ్ వాటర్ డ్రాప్లెట్స్ ని మనకు సెన్స్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టుంటే ఇట్స్ అ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ రైన్ డ్రాప్ సెన్సర్. ఓకే, సో పైన మీ స్క్రీన్ లో కూడా మీకు ఒక పిక్చర్ ఇచ్చాం రైన్ డ్రాప్ సెన్సర్. సో ఒకసారి కంపేర్ చేసుకోండి. దిస్ రఫ్ డయాగ్రామ్ అండ్ దట్ ఇస్ అ వర్చువల్ డయాగ్రామ్. సో ఒకసారి మీరు రైన్ డ్రాప్ సెన్సర్ లో ఉన్న కాంపోనెంట్స్ చూస్తే దిస్ ఇస్ అ సెన్సింగ్ ప్లేట్. యు సీ గైస్, దిస్ ఇస్ సెన్సింగ్ ప్లేట్ అండ్ దిస్ ఇస్ అ కంట్రోల్ మాడ్యూల్. సో యూ గెట్ కన్ఫ్యూజ్డ్. రైన్ డ్రాప్ సెన్సర్ ని సెన్సింగ్ ప్లేట్ అనే కాదు, డిటెక్టివ్ ప్లేట్ అని అంటాం, రైన్ బోర్డ్. సో దీనికి ఎప్పుడు కూడా ఓన్లీ రైన్ డ్రాప్ సెన్సర్ ని సెన్సింగ్ ప్లేట్, డిటెక్టివ్ ప్లేట్ అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇట్ హాస్ 2 నేమ్స్. ఓకే గైస్, అండ్ కంట్రోల్ మోడల్కి వచ్చేసరికి ఎవ్రీవన్ కాల్స్ ద ఫ్లయింగ్ ఫ్లాష్. ఫ్లయింగ్ ఫ్లాష్ అంటాం. ఇస్ ఇట్ అ రాంగ్ నేమ్? కాదు. ఫ్లయింగ్ ఫ్లాష్ అనేది ఇట్స్ అ కంపెనీ ఆర్ బ్రాండ్ నేమ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనం కంట్రోల్ మోడల్ అంటాం. ఎందుకు కంట్రోల్ మోడల్ అంటాం అంటే మీరు పిక్చర్ లో చూసుంటే రైన్ డ్రాప్ సెన్సర్ ని అండ్ కంట్రోల్ మోడల్ ని కనెక్ట్ చేసి 2 వైర్స్ ఉన్నాయి. చూసారా? యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. సో ఈ 2 వైర్స్ ఏంటంటే కనెక్టింగ్ వైర్స్ అంటాం. సో ఈ 2 వైర్స్ ని కూడా కంట్రోల్ మాడ్యూల్ ని రైన్ డ్రాప్ సెన్సర్ ని కనెక్ట్ చేస్తున్నాయి. దీన్ని కంట్రోల్ మాడ్యూల్ అని ఎందుకు అంటామంటే, సో ఇది ఏం చేస్తుంది, 2 వైర్స్ కూడా సెన్సింగ్ ప్లేట్ కనెక్ట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ వచ్చిన సెన్సింగ్ ని ఇది కంట్రోల్ చేసి మనకి డిటెక్ట్ చేస్తుంది. సో అందుకే మనం దీన్ని కంట్రోల్ మాడ్యూల్ అంటున్నాం, దీన్ని సెన్సింగ్ ప్లేట్ అంటున్నాం. ది డివైస్ విచ్ సెన్స్ ద రైన్ డ్రాప్లెట్స్, ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ని ఏదైతే మనకి సెన్స్ చేస్తుందో దాన్ని మనం సెన్సింగ్ ప్లేట్ అంటున్నాం. అండ్ దాన్ని మనకి సిగ్నల్ ఇచ్చి అవుట్పుట్ ఇచ్చేదాన్ని కంట్రోల్ మోడల్ అంటున్నాం. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ వైర్స్ అంటున్నాం. ఓకేనా? ఫ్లయింగ్ ఫ్లాష్ అనేది కంపెనీ అండ్ బ్రాండ్ నేమ్, నాట్ అ కాంపౌండ్ నేమ్. సో ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి కంట్రోల్ మాడ్యూల్. ఓకే, బికాస్ ఇట్స్ కంట్రోల్ ద సెన్సింగ్ ప్లేట్. ఓకే గైస్, ఓకే. ఇప్పుడు మీరు సెన్సింగ్ ప్లేట్ ని చూసినట్లయితే ఇక్కడ లైన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సెన్సింగ్ ప్లేట్ చూసినట్టయితే ఈ లైన్స్ అనేవి మనకి స్ట్రైట్ గా లేవు, జిగ్జాగ్ ఫామ్ లో ఉన్నాయి. ఎప్పుడో ఒకటి పెట్టుకోండి, ఇక్కడ సెన్సింగ్ ప్లేట్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కాపర్. సో మనకి సెన్సింగ్ ప్లేట్ అనేది దేంతో బిల్డ్ అయింది? కాపర్. అండ్ ఈ జిగ్జాగ్ లైన్స్ కూడా కాపరే మేడం అంటే నో, ఇట్స్ నికిల్ కోటెడ్ లైన్స్. ఓకే, సో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ద సెన్సింగ్ ప్లేట్ మేడప్ ఆఫ్ కాపర్ కాంపోనెంట్ అండ్ ద లైన్స్ విచ్ లుక్స్ లైక్ జిగ్జాగ్ ఉన్నాయి చూసారా, లైక్ సెన్సింగ్ ప్లేట్ లోపల, వాటిని మనం నికిల్ కోటెడ్ లైన్స్ అంటాం. సో ఎందుకు మనం నికెల్ కాపర్ యూజ్ చేస్తున్నామంటే దిస్ బోత్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎప్పుడైతే మన ఈ రైన్ డ్రాప్ సెన్సర్ ని కూడా మీరు చూసినట్టయితే ఒక సెన్సర్ కాదు, ఒక కాంపౌండ్ కి మనకి కొంచెం ఐడియా దగ్గరగా ఉంటుంది. ఏంటంటే సోలార్ ప్యానెల్స్. ఐ థింక్ యూ నో సోలార్ ప్యానెల్స్. సోలార్ ప్యానెల్ అబ్జర్వ్ చేస్తే దాని ప్రాసెస్ ఏంటి, మనకు వచ్చే లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, వాటర్ డ్రాప్లెట్స్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో అది ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే మీరు ఇక్కడ చూసిన లైన్స్ ఉన్నాయి కదా, జిగ్జాగ్ లైన్స్, ఈ లైన్సే మనకి ఎలక్ట్రిసిటీని కన్వర్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మీరు ఎర్లియర్ క్లాసెస్ లో వీడియోస్ లో ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్ కోసం నేర్చుకున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఈ లైన్స్ అనేవి ఎప్పుడైతే వర్షం పడక ముందు వరకు కూడా ఓపెన్ సర్క్యూట్ లో ఉంటాయి. సో ఎప్పుడైతే వర్షం పడుతుందో డ్రాప్లెట్స్ అనేవి ఈ సెన్సింగ్ ప్లేట్ మీద పడతాయో ఈ లైన్స్ అనేవి ఇట్స్ యాక్ట్ యాస్ క్లోజ్డ్ సర్క్యూట్. ఏమవుతాయి? క్లోజ్ సర్క్యూట్ అవుతాయి. సో క్లోజ్డ్ సర్క్యూట్ అవి మన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే గైస్, సో అంటే వర్షం పడే వరకు ముందు కూడా ఇట్ యాక్సెస్ ఓపెన్ సర్క్యూట్, వర్షం పడిన తర్వాత ఇట్ యాక్సెస్ క్లోజ్డ్ సర్క్యూట్. సో అందుకే ఇట్స్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం కాపర్ ని. సో అందుకే ఈ కాపర్
ప్లేటెడ్ క్లోడెడ్ విత్ నికెల్ కోటెడ్ లైన్స్ మనం యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అండ్ ఇంకో డౌట్ మీకు రావచ్చు, ఎందుకు మ్యామ్ మనం స్ట్రైట్ ప్యారలల్ లైన్స్ యూజ్ చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు జిగ్జాగ్ లైన్స్ యూజ్ చేసాం అనుకోవచ్చు మీరు. సో జిగ్జాగ్ ఎందుకు యూజ్ చేసామంటే, జిగ్జాగ్ ఇట్స్ కంటైన్ మోర్ సర్ఫేస్ ఏరియా. సో ప్యారల్ తో కంపేర్ చేసుకుంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది ఒక బోర్డ్. సో ప్యారల్ లైన్స్ ఇలా గీసాను. ఓకే, సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో సర్ఫేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుందంటే, రైన్ డ్రాప్లెట్స్ అనేవి పడినప్పుడు అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాం. సో ఇక్కడ ప్యారల్ లైన్స్ లో కూడా ఎక్కువ ఆక్యుపై చేసుకుంటాయి. బట్ కంపారిటివ్లీ ఈ జిగ్జాగ్ ఏరియా అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఆక్యుపై చేసుకొని తీసుకుంటుంది కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా ఫాస్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెన్సిటివిటీ. సో మీరు ఒకసారి చూసినట్లయితే, సో మనకి జిగ్జాగ్ లైన్స్ అనేది సెన్సిటివిటీ వల్ల ఇంకోటి తీసుకుంటాం. సో ప్యారల్ లైన్స్ సెన్సిటివిటీ ఉందా మ్యామ్, ఇక్కడ సెన్సిటివిటీ ఉంటుందంటే ఉంటది. సో కంపారిటివ్లీ దీనికన్నా దీనికి కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మనం దీన్ని కంపేర్ గా తీసుకుంటాం. అండ్ కమింగ్ టు డిజైన్. సో ఒకసారి మీరు ప్యారల్ లైన్స్ చూసుకుంటే ప్యారల్ లైన్ కి దీనికి చాలా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. సో కంపారిటివ్లీ ఇది మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ప్యారల్ కన్నా ఇది కొంచెం బెస్ట్ వే. సో అందుకు సో తక్కువ అండ్ ఆల్సో ఈజీ వే. ఓకే, సో అండ్ ఇంకా ఏరియా చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ సర్ఫేస్ ఏరియా, దాని ఎక్కువ ఇది ఏరియా మనకి కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది, అండ్ సెన్సిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకు మనం ప్రిఫరబుల్ ఈ ప్యారల్ లైన్స్ కదా జిగ్జాగ్ లైన్స్ యూజ్ చేస్తాం. సో మీకు అర్థమైంది కదా ఎందుకు మనం ఈ జిగ్జాగ్ లైన్స్ యూజ్ చేస్తున్నామా గైస్. ఓకే, ఇది ఆల్ అబౌట్ సెన్సింగ్ ప్లేట్. సో ఇప్పుడు కంట్రోల్ మోడల్కి వచ్చేసరికి వి ఆల్రెడీ నో, మీరు ముందు సెన్సర్స్ లో చూసారు మనకి పిన్స్ అని కూడా VCC ఈస్ నథింగ్ బట్ పాజిటివ్, GND ఈస్ నథింగ్ బట్ నెగిటివ్, అండ్ అన్లాక్ డిజిటల్ పిన్స్. వీటి కోసం ఆల్రెడీ సెన్సర్స్ లో చూసారు. సో అగైన్ కమింగ్ టు పవర్ LED. పవర్ LED కూడా తెలుసు మీకు, అండ్ అవుట్పుట్ LED సిగ్నల్ కూడా తెలుసు. పవర్ LED అంటే ఏంటి, ఎప్పుడైతే మనం పవర్ ఇస్తామో ఆ కాంపోనెంట్ కి అప్పుడు ఆన్ అయ్యేదే పవర్ LED. ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తామో అప్పుడు మనకి అవుట్పుట్ ఇచ్చేదనే సిగ్నల్ LED అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు కనెక్టింగ్ వైర్స్ తెలుసు కదా, కనెక్టింగ్ వైర్స్ ఆర్ కంట్రోల్ వైర్స్ తెలుసు కదా. సో దిస్ ఈస్ ద కాంపౌండ్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ రైన్ డ్రాప్ సెన్సర్. ఓకే, మరి ఈ రైన్ డ్రాప్ సెన్సర్ వల్ల యూజ్ ఏంటి? సో లెట్స్ సీ. సో గైస్, ఇందాక మనం రైన్ డ్రాప్ సెన్సర్ కాంపోనెంట్స్ కోసం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వర్కింగ్ తెలుసుకుందాం. సో రైన్ డ్రాప్ సెన్సర్ వర్కింగ్, హౌ ఇట్ వర్క్స్ చూసుకుంటే నేను మీకు చెప్పాను. సో రైన్ డ్రాప్ సెన్సర్ ఇస్ కంపారిటివ్లీ టు సమ్ సోలార్ ప్యానెల్. సో సోలార్ ప్యానెల్ తో మనం కొంచెం కంపారిటివ్ చేసుకోవచ్చు. సో సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తున్నాయి, సోలార్ ఎనర్జీ మీన్స్ లైట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ రైన్ డ్రాప్ సెన్సర్ ఏం చేస్తున్నాయి, వచ్చే ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ సిగ్నల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి మనకి. సో ఏం చేస్తున్నాయి, సిగ్నల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. సో ఎలా కన్వర్ట్ చేస్తుంది, వీఆర్ డిస్కస్ అబౌట్ ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్, రైట్. సో ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా, వాళ్ళు మీకు చెప్పాను. సో ఎప్పుడైతే రైన్ డ్రాప్ సెన్సర్ రైన్ రాక ముందు వరకు కూడా ఎలాంటి సెన్స్ లో ఉంటుందంటే డ్రై సెన్స్. ఏంటి, డ్రై. సో ఎప్పుడైతే డ్రై సెన్స్ లో ఉంటుందో అక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది హైలో ఉంటుంది, రెసిస్టెన్స్ హై. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ హైలో ఉంటుందో మనకి ఎలక్ట్రిసిటీ అనేది తెలుసు, ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వదు, జనరేట్ అవ్వదు, అలా చేయదు రెసిస్టెన్స్ అనేది. సో అప్పుడు మనకి రెసిస్టెన్స్ హై ఉండడం వల్ల, డ్రై కండిషన్ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఎప్పుడైతే ఆ కండిషన్ వర్షం పడిందో, రైన్ డ్రాప్స్ ప్రెసెన్స్ అయ్యేయో రైన్ డ్రాప్ సెన్సర్ మీద, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ అనేది లో అవుతుంది కదా. సో కానీ ఈ కండిషన్స్ వచ్చేసరికి మనకి వోల్టేజ్ అనేది కూడా లో అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మ్యామ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వోల్టేజ్ అనేది పెరుగుతుంది. ప్రతి కండిషన్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందంటే ఏంటి, రెసిస్టెన్స్ తక్కువ ఉంది, వోల్టేజ్ అనేది పెరుగుతుంది కదా. కానీ ఇక్కడ రైన్ డ్రాప్ సెన్సర్ కండిషన్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ రైన్ డ్రాప్ సెన్సర్ కండిషన్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి కాపర్ వైర్ యూజ్ చేస్తున్నాం, అండ్ రైన్ డ్రాప్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ వల్ల మనకి కంబైన్ అయ్యి ఫ్లక్చువేట్ అయ్యి ఇక్కడ వోల్టేజ్ కొంచెం డిక్రీస్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడం తగ్గదు, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. కానీ దాని కంపారిటివ్లో కొంచెం ఈ రెండు ఫ్లక్చువేషన్స్ వల్ల, రెసిస్టెన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి వోల్టేజ్ కొంచెం డిక్రీస్ అవుతుంది. సో వోల్టేజ్ అనేది డిక్రీస్ అయినా ఎలక్ట్రిసిటీ కంటిన్యూ పాస్ అవుట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే డ్రై కండిషన్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ చాలా హైలో ఉంటుంది అండ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. అయితే వన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ద రైన్ డ్రాప్ సెన్సింగ్ ప్లేట్, అప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో పెరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక్కటి గుర్తుపెట్టుకొని, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే డ్రాప్ అయిందో వోల్టేజ్ కూడా ఫ్లక్చువేట్ అయ్యి కొంచెం డ్రాప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కాపర్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వల్ల. ఓకే, నౌ యూ గెట్ ద పాయింట్ గైస్. ఓకే, సో వర్కింగ్ ఆఫ్ చూసాం, మరి వాట్స్ ద యూజెస్. సో ఎక్కడ యూజ్ చేస్తాం,
సో మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లు వైపర్స్, ఆటోమేటిక్ కార్ లగ్జరీ కార్స్ వచ్చినప్పుడు వైపర్స్ యూజ్ చేస్తాం. సో ఈ రైన్ డ్రాప్ సెన్సర్ మనం అక్కడ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రైన్ డ్రాప్ మీద వర్షం పడగానే ఏం చేస్తుంది, సెన్స్ చేసుకుంటుంది. సో సెన్స్ చేసుకుని మనకి సిగ్నల్ని ఇచ్చి ఆటోమేటిక్గా వైపర్స్ అనేవి ఆన్ అవుతున్నాయి. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. సో అక్కడ మనం యూజ్ చేసేవే ఈ రైన్ డ్రాప్ సెన్సర్ మనం ముందు మాట్లాడుకున్నట్టు. సో ఇంకా స్మార్ట్ ఇరిగేషన్స్ లో కూడా, స్మార్ట్ ఇరిగేషన్ లో ఎప్పుడైతే ఈ రైన్ డ్రాప్ సెన్సర్ యూజ్ చేస్తున్నాం, వర్షం పడగానే ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో అనేది తగ్గి ఈ ఆటోమేటిక్ గా రైన్ వాటర్ ని స్టోర్ చేసుకొని అది యూజ్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా. సో ఇరిగేషన్ సిస్టమ్ లో కూడా యూజ్ చేస్తాం. అండ్ మెయిన్లీ ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ, ఈ రైన్ డ్రాప్ సెన్సర్ ని రైన్ యొక్క ఇంటెన్సిటీ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మనకి తెలుసు ఫిషర్స్ మెన్స్ కానీ సబ్మెన్స్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా సీలోకి వెళ్తూ ఉంటారు. సో రైన్ యొక్క ఇంటెన్సిటీ మనకి ఎప్పుడు కూడా న్యూస్ చూసినట్లయితే రైన్ యొక్క ఇంటెన్సిటీ ఇలా ఉంటుంది, ఈ రోజు రైన్ పడుతుంది, ఇంటెన్సిటీ ఇలా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫిష్ వెళ్ళండి అని దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వాలని చెప్తూ ఉంటారు. సో అదంతా కూడా మనం రైన్ డ్రాప్ సెన్సర్ యూజ్ చేసి వన్ ఆఫ్ ద ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ రైన్ డ్రాప్ సెన్సర్ అండ్ లిమిటేషన్స్. కమింగ్ టు అప్లికేషన్స్, లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో లిమిటేషన్స్ ఏంటి? యూ హ్యావ్ లిమిటేషన్స్ ఆఫ్ వెరీ సెన్సిటివిటీ. సో ఎప్పుడైనా చిన్న డస్ట్ కానీ ఎప్పుడైనా డస్టీ పార్టికల్స్ కానీ ఈ రైన్ డ్రాప్ సెన్సర్ మీద ఉన్నప్పుడు అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఫాస్ట్గా డ్రై అవ్వకపోయినా సరే మనకి సిగ్నల్ యాక్టివేషన్ తగ్గిపోతూ ఇన్పుట్ రాంగ్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకి వర్షం పడినప్పుడు అది ఎప్పుడు కూడా ప్లేట్ సెన్సింగ్ ప్లేట్ అనేది ఎప్పుడు డ్రై ఉండాలి. సో ఎప్పుడైతే సెన్సింగ్ ప్లేట్ డ్రై ఉంటుందో అప్పుడే మనకి సిగ్నల్ వర్షం పడినప్పుడు కరెక్ట్గా ఇస్తుంది. అలా కాకుండా డ్రాప్లెట్స్ ఉండిపోయి వాటర్ కంటెంట్ నిలిచిపోయి మనకి సిగ్నల్ కరెక్ట్గా ఇవ్వలేనప్పుడు వర్షం పడినా సరే మనకి తన యాక్యురసీ రాదు. సో దట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్ ఆఫ్ రైన్ డ్రాప్ సెన్సర్. అండ్ డస్టీ పార్టికల్స్, డస్టీ సర్ఫేసెస్ ఉన్నా సరే, రఫ్గా ఉన్నా సరే మనకి అది యాక్యురసీగా ఇవ్వదు. అండ్ రేంజ్, సో ఇవన్నీ కూడా లిమిటేషన్స్కి వస్తాయి. సో అప్లికేషన్స్ యాజ్ వెల్ limitations including the rain drop sensor. So this is all about rain drop sensor guys. So this is the today video guys of rain drop sensor. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఆల్సో మీరు 3 సెన్సర్స్ ముందు మేము ఆల్రెడీ చేసాం కదా, సో అవన్నీ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ద ప్రాజెక్ట్ బాక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.